అనురాధరావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పరీక్షల హడావిడి మొదలైపోయింది. పిల్లలు చాలా సీరియస్గా చదువుపైన దృష్టి పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా అంతే స్ట్రెస్లో ఉండి పిల్లలను ఏ విధంగా చదువుకుంటున్నారు ఏంటి అన్నది అబ్జర్వ్ చేస్తూ గడుపుతున్నారు. అయితే పిల్లలు స్ట్రెస్ గురి కాకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ పరీక్షల భయం మొదలైందంటే పిల్లల్లో సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ చూసాం మనం, చాలా జరిగాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాము. అయితే సూసైడ్ తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడాలని ఒక అమ్మాయి రీసెంట్గా వెపన్తో అంటే 2 days బ్యాక్ సూసైడ్ చేసుకుంది. సూసైడ్ తర్వాత చనిపోయాక ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలియని ప్రశ్న అది. కానీ ఏ కారణం దొరకకపోతే ఈ కారణంతో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో ఈ విషయం గురించి బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారితో మాట్లాడదాం. ఏంటి పిల్లల్లో ఈ సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, పేరెంట్స్ ఏ విధంగా చూసుకోవాలి అన్నది చెప్పండి కవిత గారు సూసైడ్స్ గురించి. ఈరోజు మన టాపిక్ బిగ్ మిస్టేక్ ఏముంటుంది అందరి లైఫ్లో? సూసైడ్. అది బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న టెంపరీ ప్రాబ్లం కోసం అనవసరమైన ప్రీషియస్ లైఫ్ని ఎండ్ చేసుకోవడం, ఇవన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏదొచ్చినా మన ఈ ప్రీషియస్ లైఫ్ని మాత్రం ఎండ్ చేసుకోకూడదు. అది అసలు రీజన్స్ ఏముంటాయి యూజువల్లీ ఈ సూసైడ్ చేసుకోవడానికి? అంటే ఫెయిల్యూర్ ఏదైనా, కొంతమంది లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, ఆర్ కొంతమంది లైఫ్లో అంటే లవ్డ్ వన్ డెత్ అవ్వచ్చు, మదర్ కానీ ఫాదర్, ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అకాడమిక్ స్టడీస్లో ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ డివోర్స్ కానీ రిలేషన్షిప్ బ్రేకప్ అయి ఉండొచ్చు. కొంతమంది ఏమో లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి లైక్ అది క్రిమినల్ ప్రాసిక్యూషన్ అయి ఉండొచ్చు. దాంతో ఆ ఫియర్ తోటి ఆ పర్సన్లో ఒక ఫియర్తో స్టార్ట్ అయ్యే అది సూసైడ్ వరకు కూడా తీసుకెళ్తుంది. సో యూజువల్లీ మన దగ్గర చూస్తే అంటే లైక్ పీపుల్లో 5% లవ్ ఫెయిల్యూర్ అయినందుకు చనిపోతే, లైక్ 35% మాత్రం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఈ సూసైడ్స్ చేసుకున్నారని తెలిసింది కొన్ని స్టడీస్ వల్ల. యూజువల్లీ ఒక 7-8% ఏమో మెంటల్ స్టెబిలిటీ లేకపోవడము, ఒక 10% ఏమో డ్రగ్ ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడము, కొంతమంది ఒక 10% ఏమో అసలు ఆ ప్రాబ్లమ్సే తెలియదు, ఎందుకు సూసైడ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా తెలియదు అన్నట్టు. అట్లా ఒక సర్వేల ద్వారా మనకి అర్థమవుతుంది. బట్ ఇది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది మన దగ్గర ఇండియాలో. ఈ సూసైడల్ అనేది ఎక్కువ ఇయర్ బై ఇయర్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఎట్లా సైన్ మనకి ఎలా తెలుస్తుంది? అదే ఏంటంటే డిప్రెషన్లో ఉంటారు, మన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు, హోప్లెస్గా ఉంటారు, అంటే సాడ్ వర్డ్స్ మాట్లాడడం, ఎప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఆ ఎనర్జీ లేకపోవడం, అండ్ ఎప్పుడు కూడా ఈటింగ్ ప్యాటర్న్స్లో కానీ స్లీప్ ప్యాటర్న్స్లో కూడా తేడా వస్తుంది. ఈటింగ్ హ్యాబిట్స్లో కూడా చాలా తేడా వస్తుంది, అప్పుడు గమనించుకోవచ్చు మనం. అండ్ స్లీప్ ప్యాటర్న్స్ కూడా లేట్గా పడుకోవడము, నైట్ అంతా మెలుకుతూ ఉండడము, లైక్ అట్లాంటి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం, వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ పెరగడం, చూసినా బాగా టెన్స్గా ఫీల్ అవ్వడము, ఆ బిహేవియర్లో కానీ వాళ్ళు చేసే యాక్షన్స్లో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కూడా చాలా చేంజ్ వస్తుంది. అప్పుడు పేరెంట్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ గమనించుకోవాలి. వాళ్ళు చాలా క్వైట్గా ఉండడం, వాళ్ళు అలౌన్గా ఉంటారు, అండ్ డ్రగ్స్ కానీ ఎక్కువ ఆల్కహాల్కి కానీ అడిక్ట్ అవ్వడము, ఇలాంటివి కూడా మనం సైన్స్ వాళ్ళలో చూడొచ్చు మనం యూజువల్లీ. సో ఇది ఎట్లా అంటే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. లైక్ ఇట్లా మనం అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా అంటే వాళ్ళకి కైండ్ వర్డ్స్ చెప్పాలి, వాళ్ళు వినాలి. అసలు మనం వినాలి, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్ని జస్ట్ వినడం. ఆ టైంలో జడ్జిమెంట్ చేయొద్దు, నువ్వు ఇట్లా అది తప్పు, నువ్వు ఇట్లా ఉండాల్సి ఉండే, అలా చేయాల్సి ఉండే, ఇట్లాంటి ఏమీ అడ్వైజులు ఇవ్వకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తులే మాట్లాడాలి. ఏంటి మేము నువ్వేం చెప్తే నచ్చేదా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు. ఎవరైతే చెప్తే నచ్చుతుందో వాళ్ళతో చెప్పడానికి కొంచెం కైండ్ వర్డ్స్ మాట్లాడాలి, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాలి.
వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి, ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి. అండ్ వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా ఎవ్రీ హాఫ్ డేకి అట్లా కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునేది, వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ అనేది కొంచెం వాళ్ళ బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది. ఆ హెల్పింగ్ వర్డ్తో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్ని సీరియస్గా తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఏదో అనగానే వీడేదో సూసైడ్ అంటారా లైట్లే అట్లాంటిది కాకుండా, అరే ఎందుకు ఇంత వర్డ్ మాట్లాడిందంటే దాని బిహైండ్ రీజన్ మనం కనిపెట్టాలి. ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడము, ఒంటరితనం నువ్వు ఒంటరి కాదు, మేము ఉన్నాము, కలిసి సాల్వ్ చేద్దాము, అట్లాంటి పాజిటివ్ మాటలు చెప్పడం వల్ల వాళ్ళు కొంత ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలియకుండా ఏమీ ఉండదు. ఇంట్లో చైల్డ్ యొక్క బిహేవియర్ కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వాళ్ళలో కనిపించినప్పుడు అంతవరకు వెళ్ళకుండా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో మాట్లాడివ్వడం, అట్లా చేసి అసలు ప్రాబ్లం ఎక్కడుందని కొంచెం కనిపెట్టుకుంటే చాలా మటుకు మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ కాలేజెస్లో ఉన్నప్పుడు లెక్చరర్స్ కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్ని. అండ్ ఇంట్లో కూడా పేరెంట్స్ ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా, వాళ్ళు ఏదైనా సఫర్ అవుతున్నారా, ఏది కూడా మనం డే బై డే గమనించుకుంటూ ఉండి కొంచెం వాళ్ళతోటి ఎక్కువ క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తే చాలా మటుకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ కవిత గారు, చక్కగా వివరించారు. పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకొని పిల్లలను ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయాలని బాలల హక్కు సంఘం కోరుతుంది. నమస్తే.